ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం డిసెంబర్ నెల 2వ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల లోపు 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. అదేవిధంగా రేపటితో మీ బంధం ముగిసినట్లే. అయితే 3 శుభవార్తలు ఏంటి, ఆ యొక్క బంధం ఏ విధంగా మీకు దూరం కాబోతుంది, మీకు కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక అదేవిధంగా రేపటి రోజు ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ సమయంలో ఎటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలోకి ఎదురవబోతున్నాయి, కొన్ని మీకు రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా ఎదురవబోతున్నాయండి. అవి ఏ విధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఆ యొక్క ప్రతికూలత సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ చూసేవారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరు మంచి వ్యక్తులు. ఇక వీరిలో మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పుకోవాలండి. వీరికి ఎంతైతే కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు అండి. దానివల్ల వీరికి శత్రువులు అనేవారు అధికంగా ఉంటారు అని చెప్పాలి. కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ వచ్చారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారండి. వీరికి శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి. అయితే వీరికి ఏళ్ళనాటి శని నుండి విముక్తి కూడా లభించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలను గడించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తిగా అవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి. అయితే ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యం కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పాలి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోరండి. అయినా ఏదన్నా పని చేయాలన్నా కూడా బాగా ఆలోచించిన తర్వాత ఏ నిర్ణయాన్ని కూడా వీరు ఎంచుకోగలుగుతారు. నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు. కానీ కొంతమంది అయితే వారి యొక్క మాటలతో నమ్మించి మోసపోతూ ఉంటారు. ఇక అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి. ఇక వీరికైతే రేపటి రోజున కాలం అనేది కలిసి రాబోతుంది. వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయండి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. ఇక అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి. అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఆదాయము అనేది అధికంగా పెరుగుతుంది. ఇక మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే రేపటి రోజున ఖచ్చితంగా చూడగలుగుతారండి. అదేవిధంగా రేపటి రోజున ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల మీకు కాలము అనేది కలిసి రాబోతుంది. చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయాన్ని అయితే వరించుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా వీడిపోతుంది. మీ అనుకున్నట్లుగానే మీ యొక్క జీవితము అనేది ఉండబోతుందండి. మరి మీకు కలిసి వచ్చేటువంటి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీకైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలను కలిగించుకోగలుగుతారు. మంచి స్థాయికి అయితే మీరు ఖచ్చితంగా చేరుకుంటారు అని చెప్పాలి. ఇక మీ యొక్క జీవితంలో ఇక ఎవరైతే వ్యాపారస్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వారు వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవండి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అయితే లభిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి టెన్షన్ అనేది అధికంగా ఉంటుందండి. ప్రతి దానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు.
జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వీరిది చాలా జాలి గుణం అని చెప్పాలి. ఇక ప్రతిదానికి కూడా అంటే వీరు అధికంగా భయపడిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా సహాయాన్ని అందించడానికే వీరు ముందుంటారు. వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అని చెప్పాలి. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారండి. కానీ వీరి యొక్క పరిస్థితులు వీరికి అయితే అనుకూలంగా ఉండవు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి. దానివల్ల ఎంతో ఎంతో అంటే ఎంతో నష్టపోతూ ఉంటారు. కొన్ని కోల్పోయారు కూడాను. ఇక ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. డబ్బును బాగా సంపాదించాలి అని, కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అయినా వీరికి ఇప్పటి నుండి మంచి రోజులు రాబోతున్నాయండి. ఇక రేపటి రోజున వీరి యొక్క జీవితము అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుందండి. ఆ యొక్క దైవం సాక్షాత్తు విష్ణుమూర్తి. రేపటి రోజున విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉంటుందండి. దానివల్ల అక్కడ అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు మీకు తగిలినటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి రేపు రోజున సోమవారం కాబట్టి మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని విష్ణుమూర్తికి అయితే పూజ చేయండి. విష్ణుమూర్తికి తెలుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పువ్వులతో పూజ అనేది చేయండి. దానివల్ల విష్ణుదేవునికి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. ఇక అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు వింటారు. అక్కడ ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరి రేపటి రోజున విష్ణుదేవుని యొక్క ఆశీర్వాదాలు మీ పైన అయితే అధికంగా ఉంటాయండి. దానివల్ల మిమ్మల్ని అయితే ఎవరూ కూడా ఏమీ చేయలేరు. మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఇక రేపటి రోజున తులసి చెట్టు దగ్గర మీరైతే దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేయండి. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదండి. దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అలాగే రేపటి రోజున తులసి ఆకులను బీరువాలో కూడా కొన్ని పెట్టుకోండి. దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాలు మొత్తము కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుంది. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని బయటపడేసేయండి. అంటే ఆ యొక్క తులసి ఆకులను ఏదైనా పూల కుండీల్లో వేసేసేయండి. అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక మీకైతే ఐశ్వర్యము అనేది పెరుగుతుంది. ఇక మీరైతే అంటే బయట వారి మాటలు నమ్మి ఏ పని కూడా చేయకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. ఇక రేపటి రోజున సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగేటువంటి సూచనలు అయితే అతి త్వరలోనే కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను కూడా మీ చెవిని వేసుకోగలుగుతారు. ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి కొన్ని ప్రయాణాలు చేసేటువంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్తలు మీకు అవసరమండి. కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో. ఇక రేపటి రోజున మీకు వీలైతే ఆవులకు పండ్లు అనేవి దానం చేయండి. ఆహారంగా తినిపించండి. లేకపోతే కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది. మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ఇక రేపటి రోజున ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క సంపాదన విషయాల్లో బయట వారికి అయితే అస్సలు తెలపకండి. దానివల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఇక మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేరండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మెదపడాలనుకుంటే శుక్రవారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల ఎటువంటి చెడు అనేది జరగదు. మీకు అంతా కూడా మంచి లాభాలే కలుగుతాయి. ఇక ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక మీరు ఈ 2 రోజులు నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. ఆకుపచ్చ, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు రంగులు. 3, 7, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక మీకైతే రేపటి రోజున శుభ ఫలితమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తాయండి. గురుబలం అనేది మీకు అధికంగా ఉంటుంది. ఇక ప్రారంభమయ్యేటువంటి పనుల్లో దైవబలం కూడా అనుకూలిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. శని ధ్యానం మీకు ఎంతో శుభప్రదము అనే చెప్పాలి. మీ యొక్క
కీలక విషయాల్లో అనుకూలతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఇబ్బందులు కలిగించేటువంటి వారు పక్కనే ఉంటారు. తోటి వారిని కలుపుకొని పోతే మేలైనటువంటి ఫలితాలే వస్తాయి. ఈశ్వరుని యొక్క ఆరాధన శ్రేయస్సుని ఇస్తుంది. ఇక మీకైతే మీకు ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి. గతంలో పూర్తి కానటువంటి పనులు ఇప్పుడు అయితే పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అంతా కూడా మంచి జరుగుతుందండి. శ్రీ లక్ష్మి ఆరాధన ఆర్థికంగా మరీ కూడా అంటే పరిపూర్ణమైనటువంటి స్పష్టతను మీకు ప్రదర్శిస్తుంది. ఇక అయితే మీరైతే మీ యొక్క జీవితంలో తోటి వారిని కలుపుకొని పోవాలండి. ఖచ్చితంగా ఇదొకటి మాత్రం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా చేయవలసి ఉంటుంది. సో చూస్తే కదండి మా వీడియో ఒక చిన్న లైక్ చేయండి.